హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ నీతో నా ప్రపంచం. ప్రోగ్రాంలకు వెళ్ళే ముందు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శబరిమల యాత్రలో భాగంగా మనం చెంగునూరులోని మహాదేవ ఆలయానికి వచ్చామండి. ఈ అయ్యప్ప మాల వేసిన టైంలో చాలామంది అయ్యప్పలు ఇక్కడే ఉంటారు. శబరికి వెళ్ళే ముందు ఈ దర్శనం చేసుకోవడం కానీ లేకపోతే శబరి నుంచి వచ్చాక కానీ ఈ మహాదేవ టెంపుల్లో ఉండడం జరుగుతుంది. ఇది రైల్వే స్టేషన్కు సమీపంలోనే ఉంటుంది. చెంగనూరు మహాదేవ ఆలయం, దీనిని భగవతి ఆలయం అని కూడా పిలుస్తారు. ఒక ప్రముఖ హిందూ దేవాలయంలో ఇది ఒకటండి. ఇది ఏంటంటే శివునికి అంకితం చేయబడిందని చెప్తూ ఉంటారు. ఇది దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని చెంగనూరు పట్టణంలో ఉంది. అయితే ఈ గుడి యొక్క ప్రత్యేకత చూసినట్లయితే ఆ, గుడికి ఈ గుడిలోని అమ్మవారు ఋతుస్రావం, అదేనండి, ఆడవాళ్ళు అవుతూ ఉంటారు కదా నెలసరి, అది జరుగుతూ ఉంటుందంట. అంటే అమ్మవారి బట్టలకి ఆ రక్త మరకలు కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆ రక్త మరకలు కనిపిస్తాయో అప్పుడు ఈ ఉత్సవాలు మొదలెడతారు. అదే ఈ గుడి యొక్క ప్రత్యేకత. ఇది వృత్తాకార గర్భగుడితో విశాలమైన ఆలయ సముదాయం. ఈ ఆలయంలో శివుడు మరియు పార్వతీదేవి ప్రధాన పాత్రలు. శివుడు తూర్పు ముఖంగా, దేవి పశ్చిమాముఖంగా ఉంటారు. ఇది ప్రధాన మందిరం శంకు ఆకారపు రాగి పొత్తుతో ఉంటుంది. దేవి యొక్క ప్రధాన విగ్రహం 5 లోహాల మిశ్రమంతో, అదేనండి, పంచలోహంతో తయారు చేయబడి ఉంటుంది. శివలింగం అర్ధనారీశ్వర చిత్రంతో కూడిన బంగారు పలకలతో కప్పబడి ఉంటుంది. ఈ ఆలయం పేరుంతచన్ రూపొందించిన నిర్మాణ రూపకల్పనకు అనుగుణంగా నిర్మించబడింది. ఇది 18వ శతాబ్దంలో ఆలయ సముదాయం అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్నదని చెప్పారు. కుతాంబాల నిర్మాణం. కుతాంబలం యొక్క ప్రతి స్తంభంపై అన్ని దీపాలను వెలిగిస్తే ప్రదర్శనకారుడి నీడ వేదికపై పడని విధంగా ఉంటుంది. ఆలయం ముందున్న ముఖమండపం మరియు ఈ ఆలయంలోని ఇతర మండపాలు అద్భుతమైన చెక్కతో నిండి ఉంటాయండి. ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయానికి ఇతర దేవాలయ కంటే నిశ్శబ్దంగా దాని స్వంత ప్రత్యేకత ఉంటుంది. ఇది సంతానోత్పత్తికి చిహ్నంగా పరిగణించబడుతూ ఉంటుందంట. ఈ ఆలయం పార్వతికి అరుదైన ఋతుస్రావం పండుగను జరుపుకుంటుంది. అది ఎలాగంటే, ప్రధాన దేవత మహాదేవుడు తూర్పుముఖంగా ఉండగా అతని భార్య భద్రకాళి చిత్రం దాని వెనక పడమర వైపు ఉంటుంది. ఈ ఆలయాన్ని కేరళ శైలిలో నిర్మించబడి ఉంటుందండి. ఆలయ గోపురం గుండా మరియు బంగారు ధ్వజస్తంభం గుండా చేరుకుంటారు. ఈ రెండు మధ్య మందిరానికి ఆకాంక్షంగా ఉంటాయి. ఆలయం చుట్టూ రెండవ ప్రాంగణంలో శాస్త మరియు నీలగ్రీవుల కోసం ఆలయాలు ఉంటాయి. అయితే ఇక్కడ వారు ఏం చెప్తున్నారంటే, ఈ అమ్మవారి విగ్రహం 5 పంచలోహాల మిశ్రమంతో తయారు చేయబడిందని చెప్తుంటారు. ఈ ఆలయంలో 2 అంతస్తుల గోపురం లేదా గేట్వే టవర్ ఉంటుంది. పై అంతస్తులో కోటుప్పర, అదే పండుగ సమయంలో డప్పు కొట్టే హాలు, క్షేత్ర మడిలుక అని పిలువబడే ఒక దీర్ఘ చతురస్రాకార గోడ ద్వారాలు గుచ్చబడి ఆలయాన్నింటినీ చుట్టుముట్టింది.
బయట మండపం, మధ్య మందిరానికి దానికి సంబంధించిన హాలు నాలంబలం అనే దీర్ఘ చతురస్రాకార నిర్మాణంలో ఉంటాయి. శ్రీ కోవిల్ అని పిలువబడే కేంద్ర మందిరంలో ప్రధాన దేవత యొక్క చిత్రం ఉంటుంది. ఇది ఎత్తైన ప్లాట్ఫారంపై 5 మెట్ల విమానం ద్వారా ఒకే తలుపుతో చేరుకొని ఉంటుంది. తలుపులకు 2 వైపులా ద్వారపాలకులు అనే సంరక్ష దేవతల చిత్రాలు ఉంటాయని. కేరళ ఆచారాల ప్రకారం ప్రధాన పూజారి తంత్రి మరియు 2వ పూజారి మైల్మాంతి మాత్రమే శ్రీ కోవిల్లోకి ప్రవేశించగలుగుతారని చెప్తున్నారండి. గ్రానైట్ పునాది, లెటరైట్ యొక్క సూపర్ స్ట్రక్చర్ మరియు టెర్రకోటా టైల్స్తో చేసిన శంకు ఆకారపు పైకప్పు లోపల నుండి చెక్క నిర్మాణం ద్వారా పద్ధతి ఇస్తుంది. ఆలయంలో ప్రతిరోజు 5 పూజలు జరుగుతాయండి. శివుడికి 3, సారబాలిలు మరియు భద్రకాళికి 3 పూజలు జరుగుతాయి. తాజమ్మన్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయం త్రిపుత్తి అని పిలువబడే భద్రకాళికి అరుదైన ఋతుస్రావం పండుగను జరుపుకుంటుంది. ఈ సమయంలో దేవత యొక్క క్రమరహిత ఋతుక్రమం సమయంలో ఆలయం 3 రోజుల పాటు మూసేసి ఉంటుందని పూజారి చెప్పారండి. తెల్లటి వస్త్రంలో మరక కనిపించడం భక్తికి సంబంధించిన అంశంగా పరిగణించబడుతుంది. అంటే అమ్మవారు ఋతుస్రావం జరగడం జరుగుతుంది. కానీ చాలా విచిత్రం కదా. ఆలయం అధికారులు ఖాతాల ప్రకారం ఆధునిక కాలంలో ఈ లక్షణం 3 లేదా 4 నెలలకు ఒకసారి గమనించబడుతుందంట. అయితే ఇది పాతకాలంలో క్రమం తప్పకుండా గమనించేవారంట. ఈ వేడుక సాధారణంగా కేరళలో ఉన్న తరగతి అమ్మాయిల యుక్త వయస్సు వేడుకను పోలి ఉంటుంది. శ్రీ కోవిల్ 3 రోజులలో మూసివేయబడుతుంది మరియు 4వ రోజు శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తర్వాత మళ్ళీ గుడి తెరవబడుతుంది. త్రిపుత్ ఆరాట్ అనేది ఆలయంలో కనీసం సంవత్సరానికి 3 సార్లు జరుపుకునే పండుగ. మహాదేవ మరియు భద్రకాళి ఉత్సవ విగ్రహాలను అలంకరించిన ఏనుగులపై ఊరేగింపుగా పంబా నదికి తీసుకువెళ్తారు. ఆరత్ అని పిలువబడే పవిత్ర స్నానం చిత్రాలకు సమర్పించబడుతుంది. మరియు అలంకరించబడిన చిత్రాలను ఆలయానికి తిరిగి తీసుకువెళ్తారు. ఆ తీసుకువెళ్తున్న సమయంలో జరిగే ఊరేగింపులో మహిళా భక్తులు సాంప్రదాయ తాళపోలి దీపాలను మోసుకెళ్తారు. ఆలయ నాద బృందం మరియు పంచవాద్యంతో ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. ఆలయంలోని ప్రధాన పండుగలు ధనుమాసం తిరువాతిరైలో ధ్వజారోహణం మరియు మకర తిరువత్తివరై మాసంలో ఆరట్టు వార్షిక పండుగ డిసెంబర్ నుండి జనవరి వరకు జరుపుకుంటారంట. అయితే ఈ పండుగ అనేది 28 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. సో ఈ గుడి కట్టే విధానం చూసినట్లయితే చాలా పాతకాలంలో కేరళ సంస్కృతి సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా ఉంటుంది. ఇంకా ఈ ధ్వజస్తంభానికి వేస్తున్నారు కదా, వీటిని లక్కీ స్టోన్స్ అని అంటూ ఉంటారంట. వీటిని ఇక్కడ కొనవేసుకొని ఈ ధ్వజస్తంభం మీదికి విసిరివేస్తూ ఉంటారు. అంటే మంచి ఆరోగ్యాలు, మంచి సంపాదన, శుభం జరగడానికి ఇది చేస్తూ ఉంటారని చెప్పారు. చూసారు కదా, చెంగనూరు మహాదేవ టెంపుల్. షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.